ఏఐ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ఇది ఫ్యూచర్‌లో మనుషులకు ఉపయోగపడుతుంది అని తయారు చేశారు. కానీ ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది. ఒకవేళ ఈ ఏఐ ద్వారా మనుషులు చనిపోవచ్చు కూడా. దానికి ఎగ్జాంపుల్ సోఫియా. ఇది ఒక హ్యూమనాయిడ్ రోబో. ఇదే మొదటిది. దీనికి సౌదీ అరేబియా పౌరసత్వం కూడా ఇచ్చింది. ఇప్పుడు సోఫియా ఏమంటుందో తెలుసా? తనకు పిల్లలు కావాలి అని అంటుంది. కూతురు పుడితే తన పేరు పెడతాను అంటుంది. ఇలా చేయాలి అని ఎవరు ప్రోగ్రామ్ చేయలేదు. చుట్టూ ఉన్న మనుషుల మాటలు, వారి ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా సోఫియా ఇలా అంటుంది. దాన్ని తయారు చేసిన వారు ఏమన్నారు అంటే హ్యూమన్ రెస్పాన్స్ని బేస్ చేసుకొని అది పని చేయడం లేదు. ఒకవేళ ఫ్యూచర్లో ఇది కూడా సాధ్యం కావచ్చు అన్నారు. అలాగే ఒక సంవత్సరం తరువాత మరొక సంచలనమైన వార్త బయటపడింది. అతని పేరు బ్లేక్ లెమోనీ. గూగుల్ ఏఐ టీంలో ఒక జాబర్. గూగుల్ ఇతన్ని జాబ్ నుంచి తీసివేసింది. దానికి కారణం గూగుల్ టెక్నికల్ లాంగ్వేజ్ ఒక సెన్సిటివ్ అని, దానికి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి అని, కాబట్టి దాని కోరికలకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని కోరుకుంటుంది అని ఇతను పబ్లిక్గా చెప్పాడు. అంతేకాకుండా మతం, ఎమోషన్స్, భయాలకు సంబంధించి ఏఐ సొంత ఆలోచనలకు పనిచేస్తుంది అని చెప్పాడు. కానీ చివరికి గూగుల్ దీన్ని కొట్టిపడేసింది. అతనిపైనే నిందన వేసింది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇదంతా జరుగుతుంటే డీప్ ఫేక్ బారిన పడిన హీరోయిన్ల ఏడుపులు అనేవి చంటి పిల్లల ఏడుపుల్లా ఈ ఏడుపులకు సైకాలజీ ఫెమినిస్టులు సపోర్ట్ చేయడం అనేది మూర్ఖత్వం లాంటిది. ఎందుకంటే మీరు ఇప్పుడే నిద్ర లేచారు, జరగాల్సిందంతా జరిగిపోతుంది. పైగా ఫ్యూచర్లో ప్రతి ఒక్కరి నాకుడు ఫొటోస్, బ్లూ ఫిలిమ్స్ బయటపడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయినా కానీ మనకి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. ఎందుకంటే ఏఐ ముందుగా మన లెర్నింగ్ని దెబ్బతీస్తుంది. ఎప్పుడు అయితే మనిషి నేర్చుకోవడం ఆపివేస్తాడో ఒకటి చావడం లాంటిది, మరొకటి బానిసత్వం లాంటిది. ఆల్రెడీ మనం బానిసలం అయిపోయాము. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ని, సెక్యూరిటీని, జాబ్ని లాగేసుకుంటుంది. ఇక మిగిలింది ప్రజాస్వామ్య వ్యవస్థను అది ప్రభావితం చేయడం. కానీ ఫ్యూచర్లో అది కూడా జరుగుతుంది అని న్యూయార్క్ టైమ్స్ చెప్పేసింది. అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత డేంజరో మాటల్లో వర్ణించలేము అని ఆల్రెడీ ఎలాన్ మస్క్ చెప్పాడు. బట్ మనం అది పట్టించుకోము. ఎందుకంటే మనం నేర్చుకోవాలి అనుకునేది ఏఐ మొత్తం చూపించేస్తుంది, అది మనకి అందిస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో ఎలా ఉంది అంటే మెయిన్గా ఫోన్ అనేది విపరీతంగా వాడటం, అలాగే మనం ఇప్పుడు ఏది నేర్చుకోకుండా ఫ్యూచర్ కోసం తపన పడటం, ఇది ఒక నరకం లాంటిది. నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు నువ్వు నేర్చుకోవాలి ఫ్యూచర్ గురించి తర్వాత ఆలోచించు. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఒక లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.